హాయ్ హలో వెల్కమ్ టు పండడ ఫ్యామిలీ రుచులకి స్వాగతం సుస్వాగతం. మనం అరటికాయ బజ్జీని చూసాం, అలాగే ఆలు బజ్జీని చూసాం, అలాగే అరటికాయ బజ్జీని చూసాం. ఎప్పుడైనా వామాకుల బజ్జీ చూసారా? ఇప్పుడైతే నేను వామాకుల బజ్జీని అయితే వేయబోతున్నాను. చూసారా, నేను వామాకు చెట్టుని అయితే ఇంట్లోనే పెంచుకుంటున్నాను. ఎలా వచ్చినాయో చూడండి. నేను బజ్జీ వేయడం కోసం కోసేసాను ఆ టైపిన్ సైడ్ ఇవన్నీ. మొత్తం బోసిపోకుండా ఉండాలి కదా అని చెప్పేసి కిందే అయితేనే కోసాను, పై అయితే కొయ్యలేదండి. మనం చెట్టుని అయితే కొన్ని ఉంచాలండి, మొత్తం అన్ని పీకేయకూడదు ఉన్నాయి అని చెప్పేసి. ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా అయితే కొద్దిగా శనగపిండిని అయితే జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో అయితే కొద్దిగా వాముని అయితే యాడ్ చేసుకోవాలండి. మనం వామాకులను వామే కానీ మనం వామును కూడా యాడ్ చేసుకోవడం వల్ల చాలా రుచిగా ఉంటుంది. ఇలా యాడ్ చేసుకొని ఇందులోకి అయితే తగినంత సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేయడం వల్ల బాగుంటుంది. ఇందులోకి లైట్గా కారాన్ని అయితే యాడ్ చేసుకుందాము. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పించ్ ఆఫ్ కొద్దిగా వంట సోడా ఉంటుంది కదండి మన ఇంట్లో, వంట సోడాని కూడా యాడ్ చేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మిక్స్ చేద్దాము. మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొద్దిగా మనం వాటర్ పోసుకుంటూ కొద్దిగా జారుడు కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే కలుపుకుంటే సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తానండి ఎలా కలుపుకోవాలి ఏంటనేది. చూడండి, ఇలా ఈ విధంగా అయితే మనకి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం ఎన్ని అయితే తీసుకోవాలనుకుంటున్నాం వామాకులను అయితే తీసుకొని మొత్తం అన్నీ ఇందులోకి వేసేసుకొని బాగా ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. మీరు 1 బై 1 అయినా తీసుకోవచ్చు, ఇలా మొత్తం ఇలా వేసేసుకున్నా పర్వాలేదు. ఇలా అయితే మనం డిప్ చేసుకొని ఇందులోనూ ఆయిల్ అయితే వేసేసుకోవాలి. మొత్తం ఇవన్నీ కూడా కాడనిచ్చుకొని వేసుకుంటే మనకి చాలా సులువుగా ఉంటుంది. ఇలా కాడనిచ్చుకొని వేసుకోవాలి, మనకి చక్కగా పొంగుతాయండి. ఎందుకంటే మనం వంట సోడా కూడా వేయడం వల్ల మనకి చక్కగా పొంగాయి. చూసారా ఏ విధంగా వచ్చినాయో, చాలా చక్కగా పొంగాయి. అలాగే చాలా బాగుంది రుచి కూడా. మీరు కూడా ఒకటిసారి ట్రై చేయండి, మనకి హెల్దీ కూడా ఈ వామాకులు బజ్జీ అనేది. అంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.